మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించిన చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి. మున్సిపాలిటీ కార్యాలయం. పట్టణ అభివృద్ధిలో కోఆప్షన్ సభ్యుల పాత్ర కీలకమని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ సమస్యల పరిష్కారానికి సభ్యులు కృషి చేయాలని కోరారు. వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ వార్డుల వారీగా ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. అనుభవం అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఉమెన్ అనుమండ మానస సురేష్. అనుమండ మానస సురేష్. అనుమండ మానస సురేష్ కు 15 ఓట్లు వచ్చినాయి. అనుమండ మానస సురేష్ కు 15 ఓట్లు వచ్చినాయి. सुल्ताना सैयद सलीमोदी. सैयद सुल्ताना मोहम्मद सलीमोदी. नेक्स्ट पाका ज्ञानेश्वरी देवी रवि प्रसाद. पाका ज्ञानेश्वरी देवी कामरी श्रीनिवास. वंगाला सुनीता कामरी श्रीनिवास. वंगाला सुनीता कामरी श्रीनिवास. బంగాళ సునీత కామూరి శ్రీనివాస్ 32 ఓట్లు వస్తాయి. ప్రత్యేక పరిణామాలు మూడవ కోఆప్షన్ సందర్శించబోతున్నాం మనం. దరఖాస్తు దాని పేరు ఆలీ బిన్ అబ్దుల్లా. ఆలీ బిన్ అబ్దుల్లా. తండ్రి పేరు అబ్దుల్లా బిన్ హసాన్. ఆలీ బిన్ అబ్దుల్లా. తండ్రి పేరు అబ్దుల్లా బిన్ హసాన్. ఈ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. ఈ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. ఎలక్టెడ్ ఏపీ ఎలక్టెడ్ మోడల్ కూడా కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఇష్యూ ఏమో కాంటాక్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సార్ ప్లీజ్ మీరు ఇష్యూ ఏమో రైట్ ఇష్యూ ఈ బాగా వీడియో ఇస్తాను కదా. मोहम्मद जमीरुद्दीन लतीफुद्दीन. मोहम्मद जमीरुद्दीन. मोहम्मद जमीरुद्दीन. नागरिक व्यक्ति मोहम्मद याकूब अली. मोहम्मद याकूब अली. मोहम्मद याकूब अली. मोहम्मद रफी. नेक्स्ट कैंडिडेट मोहम्मद रफी. मोहम्मद रफी. आरो व्यक्ति मोहम्मद शौकत. मोहम्मद शौकत. నా పేరు పి పర్వతాలు. నేను కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా 4వ తారీఖు సోమవారం రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది, రావడం జరిగింది. మీ అందరికీ కామారెడ్డి మున్సిపల్ అధికారుల తరఫున స్వాగతం పలుకుతూ
ఈ రోజు జరిగిన కోఆప్షన్ ఎలక్షన్లో మరి పెద్దలు గౌరవనీయులు మన లోకల్ ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఏసీఎల్బీ గారు స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మరి ఈ కామారెడ్డి కౌన్సిల్కు కోఆప్షన్ మెంబర్లుగా నోటిఫికేషన్ చేసిన తర్వాత మనకు 35 నామినేషన్లు తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 విత్డ్రా చేసుకొని ఫైనల్గా 33 మెంబర్లు పోటీలో ఉండడం జరిగింది. మరి ఈ రోజు నిర్వహించిన ఎలక్షన్లలో ఆ పోటీదారులు ఎవరైతే ఉన్నారో 9 మంది హాజరు కావడం జరిగింది కౌన్సిల్కు ఈరోజు. అందులో మొత్తం మనకు 49 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా చైర్పర్సన్ వైస్ చైర్మన్ తోటి కలిసి ఒక్కరు ఆబ్సెంట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ హాజరు కావడం జరిగింది. మనకు కేటగిరీ వారిగా చూసుకుంటే జనరల్ కేటగిరీలో ఒకరు మేలు ఒకరు ఫిమేల్, తర్వాత మైనారిటీస్లో తీసుకుంటే ఒకరు మేలు ఒకరు ఫిమేల్, నలుగురికి మనకు 32 కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మనకు 32 ఓట్లతోటి గెలవడం జరిగింది. వాళ్ళు ఒకటి జనరల్ కేటగిరీలో కుంభాల రవి సన్నాపు నారాయణ, తర్వాత వంగాల సునీత, వైపాపు కామన్ శ్రీనివాస్ జనరల్ కేటగిరీలో మరి గెలుపొందడం జరిగింది. మైనారిటీస్లో వస్తే అలీ బిన్ అబ్దుల్లా, సన్నా అబ్దుల్లా బిన్ హసన్, తర్వాత లేడీస్లో వస్తే ఆస్మా ఆదిబా ఖానం, వైపాబ్ సయ్యద్ ముసాఫిర్ అలీ. ఈ నలుగురు మరి 32 ఓట్లకు మొత్తం గెలుపొందడం జరిగింది. మరి దీనికి గాను మరి స్పెషల్ ఆఫీసర్ మరి చైర్పర్సన్ వైస్ చైర్మన్ తోటి వాళ్లకు ఎలక్షన్ రోజు గెలిచినట్టు కూడా ఇచ్చేసి ప్రమాణ స్వీకారం చేసి పంపించడం జరిగింది. మరి దీనికి సహకరించిన యంత్రాంగం నాతోటి అధికారులు కావచ్చు, మరి పోలీసు యంత్రాంగం కావచ్చు, మీడియా మిత్రులు అందరూ, ఏసీఎల్బీ గారు కలెక్టర్ గారు అందరు సహకరించి సవ్యంగా మరి ఎలక్షన్ ప్రక్రియ, ఈ నామినేటెడ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. కోఆప్షన్ మెంబర్ ప్రక్రియ ఈరోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీనికి ఎలక్షన్ సహకరించిన అందరు కౌన్సిల్ సభ్యులకు, మీడియా మిత్రులకు మరియు మా తోటి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Like, comment, and subscribe.